హైదరాబాద్లో సంచలనం సృష్టించిన అలకానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ను పోలీసులు ఛేదించారు. కీలక సూత్రధారి డాక్టర్ను లోకేష్ను అరెస్ట్ చేశారు. ఆసుపత్రి యజమాని సుమంత్, వైద్యులు, బ్రోకర్లను కలిపి 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. 6 నెలలుగా అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో సుమంత్ క్లినిక్ అనుమతి పొందినట్టు తెలిసింది. నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు ఎలాంటి అనుమతులు లేవు. 9 బెడ్స్ క్లినిక్కు పర్మిషన్ తీసుకుని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నడుపుతున్నారు. ఇప్పటికే డిఎంహెచ్ఓ హాస్పిటల్ను సీజ్ చేశారు. నేడు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వాసు, కిడ్నీ రాకెట్ను పోలీసులు ఛేదించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో సంచలనంగా మారినటువంటి అలకానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ ను రాచకొండ పోలీసులు ఛేదించారు. కింగ్ పిన్ డాక్టర్ లోకేష్ ను కూడా అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశాలు నిర్వహించబోతున్నారు. అయితే యజమాని సుమంత్, డాక్టర్స్ సహా బ్రోకర్స్ మొత్తం కలిసి 10 మందికి పైగా అరెస్ట్ అయినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఈ యొక్క హాస్పిటల్ కొనసాగిస్తున్న తెలుసు. ఉజ్బెకిస్తాన్ లో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పొంది హైదరాబాద్ లో 9 పడకల ఆసుపత్రి, అంటే ఓన్లీ క్లినిక్ గానే ఆయన పర్మిషన్ తీసుకున్నారు. కానీ పెద్ద ఎత్తున కూడా హాస్పిటల్ నిర్వహిస్తున్న నేపథ్యం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తూ అక్కడ సిజేరియన్లు చేస్తూ కూడా కిడ్నీల మార్పిడి చేస్తా ఉన్నాడు. ఎలాంటి అనుమతులు లేవు. దీనికి సంబంధించి నెఫ్రాలజీ ట్రీట్మెంట్ కు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికే హెచ్ఎండి డిఎంహెచ్ఓకు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో కూడా అతడు పరిశీలించి హాస్పిటల్ పైన ఫిర్యాదు చేశారు. పోలీసులు కర్నూలు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ దర్యాప్తులో కూడా కీలక అంశాలు వెలుగుచూశాయి. తమిళనాడు చెందినటువంటి నస్రీన్ బాను, ఫిర్దోస్ లు కిడ్నీ డోనర్స్ గా గుర్తించారు. బెంగళూరు చెందినటువంటి రాజశేఖర్, భట్టు ప్రములకు ఆ కిడ్నీలు అమర్చినట్టుగా నిర్ధారణ జరిగింది. వీళ్ళ నలుగురిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఒక్కొక్క ఆపరేషన్ కు ఆసుపత్రి యాజమాన్యం 55 లక్షలు వసూలు చేసింది. బ్రోకర్స్ కు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెల్లించింది. ఎవరైతే ఈ కిడ్నీ డోనర్స్ ఉన్నారో వీళ్ళకి కూడా 5 లక్షల రూపాయలు చెల్లించినట్టుగా పోలీసుల నిర్ధారణలో వెల్లడైంది. 4 పేషెంట్స్ గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ లో జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ వ్యవహారాలపై కూడా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కమిటీని వేశారు. మరోపక్క దర్యాప్తు జరపాలని సిబిసిఐడికి ఆదేశాలు కూడా జారీ చేశారు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ వాసు.